'హే భగవాన్' మూవీ రివ్యూ, 'హే బల్వంత్' మూవీ రివ్యూ. సినిమా ఎగ్జాక్ట్‌గా ఇంకొక 4 రోజుల్లో రిలీజ్ అవుతుందనంగా సెన్సార్ బోర్డ్ వాళ్ళైతే ఈ సినిమాకి టైటిల్ మార్చడం అయితే జరిగిందనమాట. సో, 'హే భగవాన్' నుంచి 'హే బల్వంత్‌గా సినిమా టైటిల్ అయితే మారడం జరిగింది. కాస్టింగ్ వచ్చేసరికి సుహాస్ అండ్ శివాని నాగారం అండ్ సీనియర్ నరేష్ గారు, నెల్లూరు సుదర్శన్ గారు అండ్ వెన్నెల కిషోర్ గారు. డైరెక్టర్ వచ్చేసి గోపి అచ్చెర అండ్ మ్యూజిక్ వచ్చేసరికి వివేక్ సాగర్. స్టోరీ విషయానికొస్తే సుహాస్ చిన్నప్పుడే తన తల్లిని పోగొట్టుకొని తండ్రి అయిన సీనియర్ నరేష్ మరియు నానమ్మ అయిన అన్నపూర్ణమ్మ మధ్యలో పెరుగుతూ ఉంటాడు. అతనికి వాళ్ళ నాన్నే రోల్ మోడల్. ఎప్పటికైనా సరే తండ్రి చేసే బిజినెస్‌ని తానే లీడ్ చేయాలనుకుంటాడు. కానీ తండ్రి చేసే బిజినెస్ ఏంటనేది ఆయనకైతే తెలీదనమాట సుహాస్‌కి. అందుకే చదువు పూర్తయిన వెంటనే బిజినెస్ తనకి అప్పగించాలని అడుగుతాడు. కానీ దానికి సీనియర్ నరేష్ గారు మాత్రం నో చెప్తారనమాట. కానీ నరేష్ గారికి హార్ట్ అటాక్ రావడంతో ఇక ఈ బిజినెస్‌ని సుహాస్‌కి అప్పగించక తప్పలేదనమాట. ఇక సుహాస్ ఆ బిజినెస్ టేక్ ఓవర్ చేశాక కానీ తెలీదనమాట. అది ఒక ఇల్లీగల్ బిజినెస్ అని. అసలు ఇంతకీ నరేష్ గారు చేసే వ్యాపారం ఏంటి? నరేష్ గారు ఎందుకు ఇలాంటి బిజినెస్ చేయాల్సి వస్తుంది? ఇలాంటి బిజినెస్ సుహాస్ టేక్ ఓవర్ చేశాక ఆయన జీవితంలో, ప్రేమలో జరిగిన మార్పులేంటి? అండ్ తన ప్రియురాలు అయిన శివాని తాత బాబుమోహన్ ఇదే బిజినెస్ జరిగే చోటుకి వచ్చి ఎందుకు చనిపోయాడు? అలాగే చనిపోయిన బాబుమోహన్ డెడ్ బాడీని వెన్నెల కిషోర్ గారు ఎందుకు ఎత్తుకెళ్లారు? అనేది ఇక సినిమా అనమాట. ఈ సినిమాలో కామెడీయే కాకుండా ఎమోషన్‌కి కూడా ప్రాధాన్యత ఉంది. మూవీ స్టార్టింగ్‌లోనే నరేష్ గారు చేసే బిజినెస్ ఏంటో చెప్తారు. బట్ అదైతే మనం రివ్యూలో చెప్పకూడదనమాట. ఎందుకంటే మూవీ టీమ్ వాళ్ళు మొత్తం కూడా ఆ బిజినెస్ ఏంటి అనే దాని మీదనే ఆ క్వెషన్ మార్క్ మీదనే ప్రమోషన్స్ చేశారనమాట. మనం ఇక్కడ చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు. ఈ సినిమాలో కామెడీ బాగా వర్కౌట్ అయింది. సుహాస్ గారికి ఆ బిజినెస్ ఏంటో తెలిసాక హీరోయిన్ గారికి ఆ బిజినెస్ గురించి తెలియకుండా మేనేజ్ చేసే సీన్స్ చాలా బాగా నవ్విస్తాయన్నమాట. ఇక ఇంటర్వెల్ ట్విస్ట్ ఒకటి బావుంటుంది. సెకండ్ హాఫ్ కొంచెం స్లో అయినప్పటికీ కూడా ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ చాలా బాగుంటాయి. ఈ సినిమాలో కామెడీ, ఎమోషన్‌తో పాటు ఓ చిన్న మెసేజ్ అయితే ఉంటుందన్నమాట. ఇక పర్ఫార్మెన్స్ విషయానికొస్తే నరేష్ గారు అప్పట్లాగే సినిమాని తన భుజంపై మోశారు. ఆయన కామెడీ టైమింగ్‌తోనే కాదు ఎమోషన్‌తో కూడా ఈ సినిమాకి బలం తెచ్చారు. అలాగే సుహాస్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఆయన కూడా చాలా వరకు కామెడీ పండించారు. అలాగే కొన్ని ఎమోషన్ సీన్స్‌లో కూడా చాలా బాగా మెప్పించారు మనల్ని. అలాగే 'శివాని నాగారం' గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఆమె కూడా కొన్ని చోట్ల మనల్ని నవ్విస్తుందనమాట. కామెడీ టైమింగ్ బావుంది. బట్ డబ్బింగ్ పెద్దగా వర్కౌట్ అవ్వలేదనమాట. ఇక 'నెల్లూరు సుదర్శన్', 'వెన్నెల కిషోర్', 'అజయ్ ఘోష్' వీళ్ళ పాత్రలు కూడా చాలా వరకు సినిమాలో నవ్విస్తాయి. ఈ సినిమాలో యాంకర్ స్రవంతి కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేసింది. ఆమె క్యారెక్టర్ కూడా ఈ సినిమాలో చాలా స్కోప్ అయితే ఉంది. ఇక 'బాబు మోహన్' గారు కూడా చాలా రోజుల తర్వాత ఒక సినిమాలో ఫుల్ లెంగ్త్ రోల్‌లో కనిపించారు. బట్ డైలాగ్స్ అయితే లేవులే గానీ సినిమాలో చాలా వరకైతే ఆయన స్క్రీన్ అయితే ఉంటుంది. ఇక మ్యూజిక్ పరంగా చూసుకుంటే సాంగ్స్ అంతగా ఇంప్రెస్ చేయవు కానీ బీజీఎం మాత్రం చాలా బాగుంది. అండ్ విజువల్స్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. ఈ కథకు తగ్గట్టుగానే ప్రొడక్షన్ వాల్యూస్ అయితే ఉన్నాయి. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే చాలా బాగుంది. అలాగే సుహాస్ గారి యాక్టింగ్, సీనియర్ నరేష్ గారి యాక్టింగ్‌తో పాటు వెన్నెల కిషోర్ అండ్ అజయ్ ఘోష్, నెల్లూరు సుదర్శన్ గారి కామెడీ టైమింగ్ కూడా చాలా బాగుంది. ఈ సినిమాకి ఇవి చాలా పెద్ద ప్లస్ అనమాట. ఇక మైనస్ పాయింట్స్ విషయానికొస్తే సెకండ్ హాఫ్ కొంచెం స్లో అనిపిస్తుంది. ఓవరాల్‌గా సినిమా అయితే నాకైతే నచ్చింది. మీకెలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్‌లో అయితే రాయండి. బాగా కామెడీ సినిమాలను ఇష్టపడే వాళ్ళకి మాత్రం ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఎమోషన్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. ఈ సినిమాలో ఇచ్చిన మెసేజ్ కూడా చాలా బాగుందనమాట. సో, ఫైనల్‌గా ఈ సినిమా అయితే నాకైతే నచ్చింది.